లంబోదరాయ నమః. శ్రీ రాధా మాధవాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందంలోని ధృతరాష్ట్రుని చరమదశ ఘట్టాన్ని తెలుసుకుంటున్నాము. శౌనకాది ఋషులకు సూతుడు ఇలా చెప్తున్నాడు. మహాభారత యుద్ధము జరగక ముందు ఒకనాడు ధృతరాష్ట్రుని కోరికపై కౌరవుల శ్రేయస్సును కోరి విదురుడు కొన్ని సలహాలనిచ్చాడు. ఆ సలహాలు నచ్చక దుర్యోధనుడు మహాత్ముడైన విదురుణ్ణి నానా దుర్భాషలాడి నిండు సభలో అవమానించాడు. ఇక తన సలహాలకు గాని తనకు గాని ఆ కొలువులో తావులేదని గుర్తించిన విదురుడు తన ధనుర్బాణాలను సభాద్వారము వద్ద విసర్జించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మైత్రేయ ముని వద్ద కర్మయోగాది అనేక విషయాలలో జ్ఞానాన్ని సంపాదించి తిరిగి హస్తినాపురికి చేరేసరికి మహాభారత యుద్ధము సంభవించి కౌరవులు నశించి యుధిష్ఠరుడు రాజు అయి గాంధారి ధృతరాష్ట్రులు ధర్మజుని పోషణలో ఉండడం జరిగింది. తిరిగి వచ్చిన విదురుణ్ణి యుధిష్ఠరుడు ఆయన సోదరులు అమితానందంతో ఆహ్వానించి ఆయనకు సకల గౌరవ మర్యాదలతో సత్కరించారు. విదురుని ఎడబాటుకు బాధపడుతున్న వారందరూ అతని రాకకు ఎంతో సంతోషించారు. అతడు దర్శించిన స్థలాల విశేషాలను, ఆయా స్థలాలలో ఉన్న తమ బంధువుల క్షేమ సమాచారముల గురించి తెలుపవలసిందిగా యుధిష్ఠరుడు విదురుణ్ణి అర్థించాడు. ద్వారకలో సంభవించిన యదువంశనాశనము, శ్రీకృష్ణ నిర్యాణములు తప్ప తక్కిన వివరాలన్నీ విదురుడు తెలియజేశాడు. విదురుడు అక్కడే కొన్నాళ్ళుండి మారుతున్న కాలగతిని గ్రహించి ఉన్నవాడు కాబట్టి ధృతరాష్ట్ర గాంధారులకు శ్రేయోమార్గము చూపాలనుకున్నాడు. మాండవ్య ముని శాపం వలన యముడు భూలోకంలో దాసీపుత్రుడై విదురుడుగా జన్మించాడు. అందుచేత అతనికి జీవుల యొక్క మృత్యుకాలము తెలుసు. ధృతరాష్ట్రుని హితము కోరి అతడొకనాడు ఇలాగా సంభాషిస్తాడు. ఓ మహారాజా, కాలము అతిశక్తిమంతమైనది. దాని గతిని గాని చేష్టితాలు గాని ఎవ్వరూ ఆపలేరు, మార్చలేరు. ఒకప్పుడు కౌరవ సామ్రాజ్యము ధన కనక వస్తు పుత్ర సంపదలన్నింటితోనూ తులతూగుతూ ఉండే మీ యొక్క స్థితి ఏమైంది? ఎలాగో కేవలం ప్రాణాలతో ఉంటే చాలు అనుకునే హీనదశకు మీరు దిగజారిపోయారు. రానున్నవి ఇంకా దుర్భరమైన రోజులు. మార్గాంతరం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించండి. నీ కొడుకులు పాండవులను ఎన్ని బాధలు పెట్టారో నీకు తెలుసు కదా. వారిని చంపించాలని ఇంటికి నిప్పంటించలేదా? వారికి విషాన్నం పెట్టలేదా? వారి భార్యను నిండు సభలో ఘోరంగా అవమానించలేదా? అంటే ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్నము. వారి ధనాన్ని రాజ్యాన్ని అపహరించి వారిని అడవుల పాలు చేయలేదా? అలాంటి పాండవులే దయతలిచి మిమ్మల్ని పోషిస్తుంటే ఓ రాజా, పుట్టుగుడ్డివై ఉండి మహాభోగాలు పోయి బంధువులంతా చనిపోయి ముసలితనం పైబడి ఆలు మగలు దుఃఖమగ్నులై ఉండి ఇంకా ప్రాణములయందు ప్రీతి కలిగి దాయాదులను పట్టుకొని వేలాడవలసినంత విలువైనట్టిదా ఈ దేహము? పుత్ర వ్యామోహము వల్ల బిడ్డలకు బుద్ధి చెప్పకుండా వినాశనం తెచ్చుకున్న గ్రుడ్డివానికి ఇదిగో పిండాకూడు వండి పొయ్యండి, మా మీద వచ్చి పడ్డాడు అని భీముడు దెప్పి పొడుస్తూ పెట్టిన తిండి తింటావా? రాజా, దేహము శాశ్వతం కాదు, నశించునట్టిది తెలుసుకొని దాని అందు మోహాన్ని తొలగించుకొని సన్యసించి ఇల్లు విడిచి వెళ్ళేవానికి సులువుగా ముక్తి లభిస్తుంది కౌరవరాజా. అందుచేత నీవు ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు విడిచి పారిపోవడం మంచిది. రానున్నది హీనమైన కాలము. అది మంచి ఆలోచనలను రానివ్వదు, భగవానుని యందు మనస్సు నిలువనివ్వదు అని చెప్పిన విదురుని హితవాక్కులను బాగా అర్థం చేసుకొని తన తప్పిదాన్ని గుర్తించి వైరాగ్యము తెచ్చుకొని విదురుని సహాయంతో గాంధారి అనుసరించగా హిమాలయాలకి వెళ్ళిపోయాడు. అక్కడ యోగనిష్ఠుడై శ్రీహరియందు చిత్తమును నిలిపి దేహత్యాగము చేశాడు. గాంధారి సహగమనం చేసింది. విదురుడు మళ్ళీ తీర్థయాత్రలు చేయసాగాడు. ప్రతి ఉదయము పెద్ద తండ్రిని పెద్దమ్మల దర్శనం చేసుకుని నమస్కరించి వచ్చే అలవాటు ప్రకారం ధర్మజుడు సోదర సమేతంగా ధృతరాష్ట్రుని వసతి గృహానికి పోయి చూడగా వారు అక్కడ లేరు. విదురుడు కూడా లేనందున ఆందోళన చెంది అక్కడే నివసిస్తున్న సంజయుని అడిగాడు. సంజయునికి కూడా వారి జాడ తెలియనందున ఏమీ పాలుపోక ఎంతో దుఃఖంతో కుమిలిపోయాడు. కొద్ది రోజులకు తుంబురునితో సహా నారదుడు అక్కడికి విచ్చేశాడు.
యుధిష్ఠరుడు వారిని ఆహ్వానించి సత్కరించి తన శోక కారణాన్ని తెలియజేశాడు. త్రిలోక సంచారి అయిన దేవర్షి నారదుడికి ఈ విషయం గురించి తెలిసి ఉండవచ్చనుకొని గాంధారి ధృతరాష్ట్ర విదురుల గురించి అడిగాడు. నారదుడు ఇలాగా బదులు చెప్పాడు. ధర్మనందన, వృద్ధులు, అంధులు, నిస్సహాయులు అయిన గాంధారి ధృతరాష్ట్రులు నీ యొక్క పోషణ సంరక్షణలకు దూరమై ఎక్కడున్నారో, ఎటువంటి ఇక్కట్లను ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో అని శోకింపనేలా వారిని, నిన్ను, సమస్త జీవరాశులను పోషించి సంరక్షించేది ఆ శ్రీహరియే. మానవుల మధ్య సంయోగ వియోగాలు ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసాల చేతనే కలుగుతుంటాయి. నీవు చేయగలిగినదేదీ లేదు. మానవుడు అజ్ఞానము చేతనే మోహమమకారాలను పెంచుకొని సంయోగ వియోగాలకు చలించిపోతాడు. నీ యొక్క అండలేనిదే నీ వారైన ఆ వృద్ధులు ఎలాగ జీవిస్తారని నీవు కృంగిపోతున్నావు. ఇది నీకు తగదు. ఈ చేతనాత్మకమైన జగత్తంతా తానే అయి దానిని ధరించి నియమించేవాడు పరమేశ్వరుడు. మీ పెద్ద తల్లిదండ్రులు హిమాలయ దక్షిణ సానువులోనున్న ఋషుల ఆశ్రమానికి చేరారు. అక్కడ గంగా సప్తశ్రోతమనే పేరుతో 7 పాయలై యున్నది. వారు అక్కడ కేవలం జలపానము చేసి ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఇంద్రియ మనోవ్యాపారాలను నిరోధించి ప్రాణవాయువును నియమించి సత్వరజస్తమో గుణాలకు అతీతులై శుద్ధ చిత్తముతో ఆత్మధ్యానము చేసుకునుచున్నారు. నేటికి 5వ దినమున వారు పరమాత్మను చేరుతారు. యోగాగ్నిలో నీ పెద్ద తండ్రి భస్మమవుతాడు. అతని భార్య ఆ అగ్ని అందే ప్రవేశించి భస్మమవుతుంది. వారు పొందిన సద్గతికి విదురుడు సందర్శించి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలాగా అన్నాడు. ఓ కుంతి కుమార, శ్రీహరి ఈ లోకంలో అవతరించిన దైవ కార్యం ముగిసింది. ఇంకా కొన్ని దినాలలో శ్రీకృష్ణుడు వైకుంఠ గమనానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నిష్క్రమించిన తర్వాత మీరంతా ఇక ఈ లోకంలో ఉండవలసిన పని లేదు. కాలగతినెవ్వరూ ఆపలేరు. కాబట్టి నీవు భ్రాంతిని తొలగించుకుని నిశ్చితంగా వేచి ఉండు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు నారదుని నిష్క్రమణ తర్వాత ఆయన మాటలను మననం చేసుకున్నాడు. రానున్నవి చెడ్డ రోజులని వ్యాకులపడ్డాడు. భీముణ్ణి పిలిచి ఇలాగన్నాడు. తమ్ముడా, శ్రీకృష్ణుని చూడడానికి అర్జునుడు వెళ్ళి 7 నెలలైనా అక్కడి నుండి ఎలాంటి వర్తమానం రాలేదు. ఎవరు ఎలాగున్నారో కదా. నారదుడు చెప్పినట్లు అశుభకాలం దాపురించినట్లు సూచనగా ఘోరమైన ఉత్పాతాలు సంభవిస్తున్నవి. అనేకమైన అశుభ శకునాలు, దుర్నిమిత్తాలు కనిపిస్తున్నవి. ప్రజలలో క్రోధము, లోభము, స్వార్థము, క్రౌర్యము, అసత్యము మొదలైన అవగుణాలు పెరిగిపోతున్నవి. భార్యాభర్తల మధ్య విశ్వాసం సడిలినట్లు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమాదర గౌరవాలు, గురు శిష్యుల మధ్య వాత్సల్య శ్రద్ధా భక్తులు, న్యాయశాస్త్రాల పట్ల ప్రజల గౌరవ విధేయతలు, ధర్మవర్తనము సన్నగిల్లుతున్నట్లు ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నవి. విపరీత కాలం దాపరిస్తున్నట్లు తెలుస్తుంది. నారద మహర్షి చెప్పినట్లు బహుశా భూమి నుండి శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శ భాగ్యము అంతరించినదేమోనని భయంగా ఉన్నది. రానున్న కాలము ఎలాగుంటుందో కదా అని ధర్మరాజు వాపోయాడు. అప్పుడే ద్వారక నుండి అర్జునుడు మరలి వచ్చాడు అని శౌనకాది ఋషులకు సూతుడు ఇలా చెప్పాడు. వచ్చే వీడియోలో అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.